తప్పించుకోలేరు. ఎక్కడ ఎవడు మరణించాలో అక్కడ వెళ్ళి చావక తప్పదు. చాలా కాలం క్రితం కైలాసం దగ్గరికి వెళ్ళాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు శివుడితో ఏదో మాట్లాడడానికి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కైలాస పర్వతంలో శివుడి యొక్క మందిరం పైభాగంలో ఒక పావురం కనపడింది. ఆ పావురాన్ని చూశాడు. సరిగ్గా ఆ సమయానికి యముడు వచ్చాడు అక్కడికి. యముడు ఆ పావురాన్ని చూసి అని నవ్వాడు. నవ్వి లోపలికి వెళ్ళిపోయాట. ఇది చూచాడు గరుత్మంతుడు. ఈ దుర్మార్గుడు యముడు ఈ పిట్టను చూశాడు, నవ్వాడు. అంటే దీన్ని పొట్టన పెట్టుకుంటాడు. ఎప్పుడైనా యముడు నవ్వాడంటే అర్థం అది చస్తుందని అర్థం. ఈ యముడు లోపలికి వెళ్ళి శివుణ్ణి చూచి బయటకు వచ్చేలోపు ఈ పిట్టని వాడి కనపడకుండా ఎక్కడో దాచేద్దాం, లేకపోతే వాడు పొట్ట పెట్టుకుంటాడు అనుకుని అమాంతంగా పిట్టని జాగ్రత్తగా వీపేద పెట్టుకుని మహావేగంగా అరశకంలో దాన్ని తీసుకొచ్చి దండకారణ్యంలో మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ త్వరలో పెట్టి మళ్ళీ కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. ఈ కాసేపట్లోనూ యముడు శివుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఈ పైకేసి చూశాట. ఆ పైన శివమందిరం పై భాగంలో పిట్ట కనపడలేదు, పావురం కనపడలేదు. ఆయన గరుత్మంతుడికేసి తిరిగి, గరుడా, ఇందాక నేను కైలాస మందిరంలో శివుడి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఒక పావురాన్ని చూచాను, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాక చూస్తే ఇప్పుడు ఆ పావురం కనపడటంలా, ఏమైంది ఈ పౌరు, ఎక్కడికైనా ఎగిరిపోయిందా అన్నాడు. ఎగిరిపోవడం లేదు, ఇంకోటి లేదు, నువ్వు దాన్ని చూచావు, పక్కపక్క నవ్వావు, అందుకని నాకు అనుమానం వచ్చింది, నువ్వు ఎక్కడ దాన్ని ప్రాణం తీస్తావో పొట్టన పెట్టుకుంటావో అని జాగ్రత్తగా తీసుకెళ్లి దండకారణ్యంలో మర్రి త్వరలో దాన్ని బుర్ర పెట్టి ఇక్కడికి పరిగెత్తుకొచ్చానన్నట్ట. వెంటనే యముడు ఓ దండం పెట్టి, బ్రహ్మదేవా నీ రాతే రాతన్నట్ట. ఇప్పుడు మధ్యలో బ్రహ్మకెందుకు దండం పెట్టామన్నాడు గరుత్మంతుడు. మరి ఏం చెప్పమంటావు, బ్రహ్మ మనిషి నుదుట రాత రాస్తాడు, ఆ రాతని మేము అమలు పరుస్తాం. బ్రహ్మగారు దానికి ఏమని రాశాడు, మరికొద్ది సేపట్లో దీనికి దండకారణ్యంలో ఒక మర్రి త్వరలో పాము నోటబడి చచ్చుగాక అని రాశాడు. నేను తెల్లబోయా. ఎక్కడో కైలాస పర్వతం మీద ఇది ఉందా, శివుడి మందిరం దగ్గర, దీనికేమో మరి కాసేపట్లో దండకారణ్యంలో ఓ మర్రి చెట్టు త్వరలో పాము నోట్లో పడి చచ్చుగాక అంటాడు. ఇది ఎప్పుడు పెడుతుంది దండకారణ్యం, అక్కడ మర్రి త్వరలోకి ఎప్పుడు పెడుతుంది, పాము దీన్ని ఎలా మింగుతుంది అని బ్రహ్మగారి రాత ఎలా ఉంది ఏమిటి అనుకున్నాను. నేను తెల్లబోయా. ఈ లోపు నువ్వేం చేసావు, బ్రహ్మగారి రాతని నువ్వు ఇంప్లిమెంట్ చేసావు, జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆ త్వరలో దాచావు. నా మీద అనుమానం కొద్దీ చూసావా, ఇదే బ్రహ్మరాత అన్నట్ట. దాంతో గరుత్మంతుడు నెత్తిరోరు ముత్తుకున్నాడు. ఇలా ఉంటాయండి బ్రహ్మరాత, పోయే కాలం ఎంత విచిత్రంగా ఉంటుందో మనం చెప్పలేం. పాపం మీరు 2-3 రోజుల క్రితం పేపర్ చదివారు కదా, యాత్రకు వెళ్ళారట బస్సులో. తీరా వైజాగ్ వచ్చేస్తూ ఉంటే వాడెవడో ఇంకొక ఆలయం మధ్యలో చూపించలేదని గొడవ చేసేట ఒకడు.